గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ప్రజెంట్ అయితే మేము నా లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మేము క్రొకడైల్ పార్క్కి వెళ్ళాం కదా. సో అక్కడ నుండి నెక్స్ట్ మహాబలిపురం రీచ్ అయ్యాము. సో రీచ్ అయ్యాక ఇక్కడికి వచ్చాక మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసామో ఇప్పుడు చూపించబోతున్నాను. మ్యాక్సిమం మనం మహాబలిపురం 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మీరు టైం స్పెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మేమైతే 5 కల్లా వచ్చాము, 7 కల్లా అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది వచ్చైతే ఫస్ట్ ప్లేస్ పంచరథ. సో ఇది చాలా ఫేమస్, ఇది చాలా బాగుంది కూడా. చూసిన వాటన్నిటిలో ఇది పాండవులు సంథింగ్ వాళ్ళు ఉన్నప్పుడు చేసినవి అన్నట్టు చెప్తారు. అంత స్టోరీ నాకు తెలియదు, బట్ నాకు తెలుసుకునే టైం కూడా లేదు. మేము ఫాస్ట్గా చూసి నైట్కి రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని చూసాము, ఎంజాయ్ చేసాము అంతే. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి లైట్ హౌస్ అనమాట. ఇది మహాబలిపురం లైట్ హౌస్. అప్పట్లో ఎలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఈ లైట్ హౌస్ అనేది, దీనికి చాలా స్టోరీ ఉంది. మీరు యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి. సో ఇది కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో మేము అలా చూస్తున్నాం కాబట్టి చాలా చాలా నచ్చింది. అండ్ స్టెప్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా ఎక్కాలి మనం. ఇవన్నీ కూడా మనకి 30 రూపీస్ ఎంతో ఎంట్రన్స్ ఉంటుంది. ఒకేసారి టికెట్ తీసుకోవచ్చు. ఒక్క టికెట్తో మనము టోటల్ 6 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అండ్ అన్నీ కూడా 1 కిలోమీటర్ అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇంకా బేబీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇట్లా మేమైతే ఆటో తీసుకున్నాము ఆ 1 కిలోమీటర్కి కూడా. సో అన్నీ దగ్గరే ఉంటాయి. సో మనం ఈజీగా చూడొచ్చు ప్లేసెస్ అయితే. సో ఆఫ్టర్ లైట్ హౌస్ మనం బై వాక్ చేసుకుంటే ఇది 3rd ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికైతే. సో మనం బయట నుండి ఇలా పిక్స్ దిగొచ్చు, క్యూట్గా ఉంది. బట్ చిన్నదే, లెఫ్ట్కి రోడ్ సైడ్కి ఉంటుంది. సో ఇదేమో నెక్స్ట్ ప్లేస్. సో దీన్ని ఏమంటారంటే కృష్ణ బటర్ బాల్ అంటారు, అంటే కృష్ణుని వెన్న ముద్దగా అంటారు. సో ఇది ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా ఇది పడిపోదంట. ఎన్ని తుఫాన్స్ వచ్చినా అది అలానే ఉందంట. కొంచెం ఇంచు కూడా జరగలేదని అన్నారు. సో ఇది కూడా బాగుంది. సింపుల్, ఒక స్టోన్ ఉంటుంది అంతే. సో బట్ ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది కూడా దాని పక్కకే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ మహాబలిపురం. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది, నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది అయితే ఈ ప్లేస్లోనే. సో మా సహం అయితే ఎత్తుకోవద్దంట, సో నడుస్తూ ఉంటుంది. సో దిగిపోతుంది ఎత్తుకుంటే, అందుకే వాళ్ళ డాడీ అట్లా పట్టుకొని నడిపిస్తున్నారు. తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. తనని అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగా దిష్టి తగిలేస్తుందేమో అని బాగా అనిపించేది నాకైతే. సో ఇంటికి వచ్చాక మాత్రం బాగా తీయాలనుకున్నాను. అందరూ దాన్నే చూస్తున్నారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేసే వీడియోలో మీకు ఇలా అనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే మీరు కూడా సో చిన్ని పాప నడిచేస్తుందని అనుకుంటారు. సో అలా ఉంది, అందరూ ఆమెనే చూస్తున్నారు. అలానే ఎత్తుకుందామంటే రాదు. సో చూడండి, చూసారా వాళ్ళ డాడీ హ్యాండ్ ఎట్లా తీసేస్తుందో. సో తను వాక్ చేస్తూ ఉంటుంది. సో లెట్ హర్ ఎంజాయ్ అని వదిలేసాం కొంచెం సేపు. సో ఫైనల్లీ నా ఫేవరెట్ టెంపుల్ అని చెప్పాను కదండి, ఆ టెంపుల్ వచ్చి షో టెంపుల్. ఇది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా పెద్ద ప్లేస్. ఓకే, వీ కెన్ ఎంజాయ్ అనమాట. అండ్ ఆల్సో దీన్ని
స్పెషల్ ఏంటంటే మొత్తం చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రం మధ్యలో వన్ వే ఉంటుంది అనుకోండి. సో అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో మాత్రం ఇలా టెంపుల్ ఉంటుంది. అసలు చూడడానికైతే మీరు వీడియోలో ఏం చూసారని డైరెక్ట్ చూస్తే వావ్ అంటుంది, అంత బాగుంది నాకైతే ఈ ప్లేస్. ఇప్పుడు నేను చూపించేవి ఏవైనా మీరు వీడియోలో చూస్తే ఒకలా ఉంటాయి, బట్ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అప్పుడు అంతగా ఒక స్టోన్ని అంటే ఆ స్టోన్ని కదిలించుకున్న అక్కడక్కడే చెక్కి అవన్నీ చేస్తారు. సో అవన్నీ అప్పట్లో అంత కళాకారులు ఉండేవాళ్ళ అని అనిపించేది అనమాట. సో అంత బాగున్నాయి. మహాబలిపురం చిన్నవే కానీ చాలా చూడాల్సిన ప్లేసెస్ ఇవి ఒక్కసారైనా. సో మనకి ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో ఆన్ ది వే టు చెన్నై పాండిచ్చేరిలో మీరు చూసేయచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. సో మా శామ్కి అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను, చాలా బాగుంది చెప్పాను కదా ప్లేస్ అయితే. ఇంకా ఈవినింగ్ అవుతుంది, తను కూడా సన్సెట్ ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో శామ్ అయితే ఎగ్జాక్ట్గా ఆ టెంపుల్ దగ్గర అలా కూర్చుంటే నాకు చాలా బాగా నచ్చింది. చాలా వీడియోస్ తీసేసాను నేనైతే, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్లో మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది చిట్టు తల్లి ఇక్కడ. యాక్చువల్గా నేను ఈ ప్లేస్ని స్కిప్ చేద్దాం అనుకున్నాము. ఎందుకు అంటే వీ హ్యావ్ ఓన్లీ 4 days. ఆ 4 daysలో వీ హ్యావ్ టు కవర్ వన్ ఏంటంటే పాండిచ్చేరి కవర్ చేయాలి అండ్ చెన్నై కవర్ చేయాలి. ఆల్సో మేము అరుణాచలము మళ్ళీ రిటర్న్ టు చెన్నై. సో చాలా ఉన్నాయి, సో అందుకే వద్దనుకున్నాము. బట్ నేను కొన్ని వీడియోస్ చూసాను, చాలా క్విక్గా అయిపోతుంది, దగ్గర 1 kilometers అని అనిపించి ఇంకా మా హస్బెండ్ ఏంటంటే లేదులే చూసేసి వెళ్దాము అనేసి అన్నారు. సో మీకు ఫైనల్గా నేను ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏమేమి చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెన్నై టు పాండిచ్చేరి మధ్యలో ఈ ప్లేస్ మహాబలిపురం ఉంటుంది. సో అక్కడ డ్రాప్ అవ్వచ్చు. అక్కడ డ్రాప్ అయ్యాక మీరు ఏదైనా ఆటో కానీ కిడ్స్ ఉంటే కానీ కొంచెం ఎండ అట్లా మీరు టైమింగ్స్ బట్టి మీరు చూసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే 2 to 3 అవర్స్లో అయిపోతుంది. లేదు ఇంకొకటి ఏదో ప్లేస్ ఉందంటే అది టైగర్ కేవ్ అని చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. సో అది కూడా నార్మల్ అనిపించింది నాకు. సో మేమైతే స్కిప్ చేసాము, టైం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో మీరు బిఫోర్ వెళ్ళే ముందు ఏదైనా వీడియో రిఫర్ చేయండి, నా చూస్తే ఇంకా హ్యాపీ. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ కాదు, మ్యాక్సిమం పర్ పర్సన్కి 50 అలా ఉంటుంది టికెట్ అంతే. సో వన్స్ మీరు వెళ్ళాక ఫాస్ట్గా 2 to 3 అవర్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.